రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని బీజేపీ నాయకులు దళిత సంఘాల నాయకులు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ బిల్లుకు సుప్రీంకోర్టు ఆమోద ముద్ర వేశారు। ఈ సందర్భంగా బీజేపీ మండల శాఖలో ముస్తాబాద్ పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి హర్షం వ్యక్తం చేశారు। ఎస్సీ వర్గీకరణ సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగకు పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న నరేంద్ర మోదీకి ముస్తాబాద్ మండల భారతీయ జనతా పార్టీ మండల నాయకులు ధన్యవాదాలు తెలిపారు। ఈ కార్యక్రమంలో దళిత నాయకులు బొల్లె హరిబాబు, సీనియర్ నాయకులు చిట్నేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు। నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ నరేంద్ర మోడీ గారి ఆశయాలు వర్ధిల్లాలి అంబేద్కర్ గారి ఆశయాలు వర్ధిల్లాలి అంబేద్కర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి అంబేద్కర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి భారత్ మాతా కీ జై అంబేద్కర్ గారి ఆశయాలు వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం బీజేపీ జిందాబాద్ అంబేద్కర్ ఆశయాలు వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి బీజేపీ జిందాబాద్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి గట్టిగా మాట్లాడు। ఈ దేశంలో రిజర్వేషన్ ఫలాలు అనేటువంటివి కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉన్న నేపథ్యం లోపల చిట్ట చివరి వ్యక్తికి ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి కడా గుంజలో దాకా అభివృద్ధి ఫలాలు అయితేనేమి రిజర్వేషన్ ఫలాలు అయితేనేమి అందాలని చెప్పేసేసి వాటి పట్ల లక్ష్యంతో చిత్తశుద్ధితో కష్టపడి పనిచేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి ఘనత కృష్ణమాదిగ గారిది। అటువంటి వారికి వెన్నుగా దన్నుగా నిలిచి వాటిని శంఖంలో పోస్తేనే తీర్థమైనట్టు చట్టాన్ని చట్టంతో రూపొందించాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ద్వారా తీర్పుగా వెలువడినటువంటి నేపథ్యం లోపల దీనికి చట్టబద్ధత కల్పించే రకంగా కృషి చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఉప కులాలందరికీ కూడా ఈ శుభ సందర్భాన శుభాకాంక్షలు తెలుపుతూ అదే రకంగా మోడీ గారి ఆధ్వర్యం లోపల మరింత ముందుకు నడిచే విధంగా అణగారిన వర్గాలు దినదినాభివృద్ధి చెందే విధంగా అవకాశం ఉంటుంది కాబట్టి మోడీ గారి నాయకత్వాన్ని కృష్ణన్న గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన వెన్నుదన్నుగా ఉంటామని తెలుపుతున్నాం।